హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుట్ట శ్రీధర్, రైటర్ అండ్ డైరెక్టర్. సిద్ధు జొన్నలగడ్డ ఈ స్టార్ బాయ్ రీసెంట్గా మనకి తెలుసు కదా మూవీతో మన ముందుకు వచ్చాడు. అది ఎంత హిట్టో ఎంత ఫ్లాపో అభిమానులందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికీ. దాని గురించి నేనేమి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఒక స్టార్ కానీ ఎవరైనా కానీ వాళ్ళలో ఉన్న ప్లస్లు మైనస్లు, వాళ్ళని అసలు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్న దాని మీద వాళ్ళు వెళ్ళాలన్న దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. అసలు సిద్ధు జొన్నలగడ్డ అనబడే యాక్టర్ 2009లో జోష్ మూవీతో మన ముందుకు వచ్చాడు. అప్పటి నుంచి పడుతూ లేస్తూ గుంటూరు టాకీస్ అని సినిమా చేశాడు. అది ఇంత చేస్తే అది ఒక హీరోయిన్ ఖాతాలోకి, ఒక డైరెక్టర్ ఖాతాలోకి వెళ్ళిపోయింది ఆ హిట్. ఆ నెక్స్ట్ ఇంకా ఫ్రస్ట్రేషన్లో పడి ఏం చేయాలో, ఎలా స్టార్ అవ్వాలో అని చెప్పి రేయింబాలు తపస్సులు చేసి ఆయనే రైటర్గా మారి ఆయనే రాసుకొని ఇది చేసుకున్న మూవీ డీజే టిల్లు. కానీ అది సూపర్ హిట్ అయింది. ఆ సూపర్ హిట్ అయినప్పుడు ఆయనకంటూ అసలు ఇది నా స్ట్రెంగ్త్, జనం నా నుంచి ఇదే చూస్తున్నారని ఆయనకు అర్థమైతే చాలా బాగుండేది. అదే సిరీస్లో టిల్లు స్క్వేర్ చేశారు ఆయన, అది సూపర్ హిట్టే. అక్కడ దాకా బాగానే ఉంది. అక్కడి నుంచి ఆయన మరి అవకాశాలు వస్తున్నాయి, ఆఫర్లు వస్తున్నాయి అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చిన ప్రతి ఆఫర్ని ఓకే చేస్తున్నాడా, లేకపోతే అసలు ఏంటి, అసలు డబ్బు చేసుకుందాం అనుకుంటున్నాడా అన్న దాంట్లో ఆలోచిస్తే ఆయన జాక్ కానీ, అంటే నిన్న వచ్చిన తెలుసు కదా కానీ, ఆయన స్టేచర్కి ఆయన ఫ్యాన్ బేస్కి ఏమాత్రం సింక్ లేకుండా ఉన్న సినిమాలు. ఇలా చేస్తూ కనుక వెళ్ళిపోతే సిద్ధు జొన్నలగడ్డ మళ్ళీ ఆయన లాంగ్ బ్యాక్ ఎలా ఉన్నాడో అలాగే తయారవుతాడు. ఒక ఫ్యాన్గా, ఒక డీజే టిల్లు సినిమా ఫ్యాన్గా ఆయనకి నా సలహా ఏంటంటే, ఆయన చాలా మంచి, ఆయనలో ఉన్న ఈ పొటెన్షియల్ యూత్ ఐటమ్స్ని అలాగే ఎలివేట్ చేసుకుంటూ ఆ స్టోరీస్ రిలేటెడ్గా చేసుకుంటూ ఆయనకు డెఫినెట్గా డీజే టిల్లు లాంటి సూపర్ హిట్లు వస్తాయి. సిద్ధు గారు, థ్యాంక్ యూ.